ఇండియన్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ఆఫ్ కోర్స్ ఈ ఎపిసోడ్ చేసి చాలా రోజులైంది అనుకుంటా, బట్ లేటెస్ట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి, ఇండియన్ ఫిల్మ్స్ గురించి ఈ వీడియోలోని డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కి వరల్డ్ వైడ్ గా ఎన్నో మంది పాపులర్ సెలబ్రిటీస్ ని పిలిచారు. 3 కాన్స్ ని ఒకే ఫ్రేమ్ లోని ఒకే ఫిల్మ్ లో తీయాలంటేనే బడ్జెట్ సరిపోదు బాలీవుడ్ లో అనే రేంజ్ డిస్కషన్స్ లోని వీళ్ళ ముగ్గురిని పిలిచి స్టేజ్ మీద స్టెప్ వేయించే రేంజ్ లోని అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ ని ప్లాన్ చేయించుకున్నారు. అలానే టాలీవుడ్ స్టార్స్ లోని రామ్ చరణ్ గారిని కూడా అక్కడికి ఇన్వైట్ చేశారనమాట. అక్కడ నాటు నాటు సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఎస్ఆర్కే గారు, ఆమిర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ ముగ్గురు డాన్స్లు వేస్తుండగా సడన్ గా స్టేజ్ మీదకి ఎస్ఆర్కే గారు రామ్ చరణ్ ని కూడా పిలిపించి వాళ్ళ నలుగురు కలిసి వేయడం తోటి ఆ పిక్ మొత్తం ఇండియా అంతా కూడా వైరల్ అయింది. ముగ్గురు పెద్ద సీనియర్ స్టార్స్ తోటి రామ్ చరణ్ కూడా కలిసి స్టెప్లు వేయడం అనేది. కానీ తర్వాత ఈ విషయం మీద చాలా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మన ఫాలోవర్స్ లో చాలా మంది అడిగారు. దానికి సంబంధించి స్టోరీలోని ఒక కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ క్లారిటీగా ఇప్పుడు వీడియోలో కూడా చెప్దామని అనుకుంటున్నాను. ఎస్ఆర్కే గారు రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి పిలిచే ముందు ఇడ్లీవాడ రామ్ చరణ్ కాహేతు అని చెప్పి పిలిచారని చెప్పి, అది వినగానే నేను హర్ట్ అయ్యానని చెప్పి ఉప్సానా మేకప్ ఆర్టిస్ట్ ఇన్స్టా స్టోరీలో పెట్టడం తోటి ఒక్కసారిగా బగ్గుమంది ఆన్లైన్ లోని చాలా పోస్టులు ఒక్కసారిగా వచ్చేసాయి. దీని మీద చాలా మేమ్స్ ట్విట్టర్ లో మనకు తెలిసిందే, ప్రతి చెత్త కూడా అక్కడే ఉంటుంది. సో చాలా పెద్ద ట్రెండ్ అయిందనమాట, చాలా పెద్ద రచ్చ జరిగింది. ఈ విషయంలోని రామ్ చరణ్ ఫ్యాన్ పేజెస్ నుండి అయితే మాత్రం ఎందుకని న్యూస్ ని మిస్లీడ్ చేస్తున్నారు, అక్కడ ఎస్ఆర్కే గారు పిలిచింది ఏంటి, మీరు న్యూస్ లో రాస్తుంది ఏంటి, కావాలని ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయాలనుకున్నా మాకు అక్కడ జరిగింది ఏంటో తెలుసు అన్నారు. అండ్ వాళ్ళు బానే ఉంటారు, మధ్యలో మీరు మాత్రమే గొడవలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు. నిజానికి అక్కడ ఎస్ఆర్కే గారు ఇడ్లీవాడ రామ్ చరణ్ కాహేతు అని అనలేదు. మొదట్లోని రామ్ చరణ్ కాహేతు అని చెప్పి, ఆ తర్వాత ఆయన ప్రీవియస్ ఫిలిం అయిన 1 2 కా 4 అని చెప్పి ఆ ఫిలిం లో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. నాకు తమిళ వచ్చు, నేను సౌత్ లో పోస్ట్ పని చేశాను కదా అని చెప్పి, ఆ తర్వాత ఆయనకు తెలిసిన కొన్ని సౌత్ ర్యాండమ్ వర్డ్స్ ని అండ్ కొంతమంది సౌత్ యాక్టర్ నేమ్స్ ని యూజ్ చేసి సేమ్ అదే డైలాగ్ ని ఇక్కడ స్టేజ్ మీద కూడా ఎస్ఆర్కే గారు యూజ్ చేశారు. యాక్చువల్ గా ఆ ఒరిజినల్ డైలాగ్ లో యూజ్ చేసిన యాక్టర్స్ నేమ్స్ అయితే రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున్ అని చెప్పి వాడుతారు అనమాట. మీకు ఆ డైలాగ్ కావాలంటే ఇన్స్టా స్టోరీలో పెట్టాను. ఆ ఇన్స్టా స్టోరీ లింక్ కింద కామెంట్స్ లోని పిన్ చేసి పెడతాను. దాంతో పాటు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ లోని ఎస్ఆర్కే గారు పిలిచిన వీడియో కూడా ఆ స్టోరీలో పెట్టాను అనమాట. అయితే చూసిన మన ఫాలోవర్స్ లో చాలా మంది షాక్ అయ్యారు, ఏంటి బ్రో ఇంత మార్చి ఇంత మిస్లీడ్ చేసి చెప్తున్నారు అని చెప్పి. ఆ డైలాగ్ లోని ఇడ్లీవాడ కాహేతు అని కూడా ఉండదన్నమాట, 2 ప్లేట్ ఇడ్లీ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ డైలాగ్ ఆయన ఇంతకు ముందు కేరళ ఈవెంట్ లోని అండ్ తమిళనాడు ఈవెంట్ లో కూడా ఎస్ఆర్కే గారు స్టేజ్ మీద చెప్పారు. దానికి వెంటనే ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టారు, మీరు సౌత్ వర్డ్స్ ని బానే బట్టి పెట్టారు అని చెప్పి. సో ఆ రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున్ ఆ యాక్టర్స్ నేమ్స్ ప్లేస్ లోని రామ్ చరణ్ గారిని పెట్టారు. దానికి రీజన్ ఏంటంటే రామ్ చరణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ వర్డ్స్ ఆయనకి చెప్పడం రాక ఆ ర్యాండమ్ వర్డ్స్ ని ఆయన ప్రీవియస్ ఫిల్మ్ డైలాగ్ లో ఉన్నది చెప్పారనమాట. నిజంగా ఇది ఒక అఫెన్సివ్ వర్డ్స్ అయితే కేరళ తమిళనాడు ఈవెంట్ లోని వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వకుండా క్లాప్స్ కొట్టారు అండ్ మోహన్ లాల్ గారితో కూడా ఇలానే మాట్లాడారు. దానికైనా హక్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ మాత్రం చాలా వరకు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కొంతమందికి ఈ విషయం తెలుసు. అండ్ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత రామ్ చరణ్ ని చూసి బెండ్ అయ్యి బో కూడా చేశారు ఎస్ఆర్కే గారు. సో తర్వాత ఆమె విన్నది తప్పు అని తెలిసి వెంటనే స్టోరీని డిలీట్ చేసేసింది. సో చాలా మంది ఆమె కామెంట్స్ లోనైతే మాత్రం వెంటనే రియాక్ట్ అయ్యారు, ఎందుకని మీరు ఈ న్యూస్ ని మిస్లీడ్ చేస్తున్నారు, మీరు సరిగ్గా వినకుండా ఆ వర్డ్స్ ని మార్చి ఎందుకు చెప్పారు. మరికొన్ని మీమ్ పేజెస్ ఏం వేసాయంటే రామ్ చరణ్ గారు అప్సెట్ అయ్యారంట, అంటే వీళ్ళకి చెప్పారు మీమ్ పేజెస్ కి నేను అప్సెట్ అయ్యానని. లేకపోతే అలాంటి మీమ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇంకొంతమంది సల్మాన్ ఖాన్ పిలిచారని చెప్పి కూడా మీమ్స్ వేశారు. మరికొన్ని మీమ్ పేజెస్ బాగా మిస్లీడ్ చేసి రెచ్చగొట్టి రాయడానికి రీజన్ ఏంటో తెలుసా, తెలుగు స్టార్స్ లో ఓన్లీ రామ్ చరణ్ ని మాత్రమే ఆ ఈవెంట్ కి ఇన్వైట్ చేయడం, అంత మాత్రం కాకుండా కాన్స్ ఒక సీనియర్ స్టార్ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళతో కలిసి డాన్సులు వేయడం. సో ఇది చాలా మంది ఓరవలేకపోయారు. ఎస్ఆర్కే కన్నా సల్మాన్ ఖాన్ తోటి ఆర్సీకి, చిరంజీవి గారికి మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. అండ్ రీసెంట్ గా పఠాన్ టీజర్ ని కూడా రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు. సో ఈ విధంగా వీళ్ళ క్లోజ్నెస్ చూసి కొంతమంది ఓరవలేకపోయారు. అక్కడ అంత మన వాడికంటే అంత గొప్పగా అక్కడ వాళ్ళు వాల్యూ ఇవ్వలేదు, పరువు తీశారు, అసలు వాడికి వాల్యూ లేదు అన్నట్టు ఈ విధంగా ట్రోల్స్ కూడా చాలా మంది చేశారు అనమాట. అది సపరేట్ గా ఎవరు అని చెప్పి నేను పేర్లు చెప్పకూడదు. ఆ సపరేట్ కమ్యూనిటీ పేజెస్ అయితే మాత్రం వరుస పెట్టి పోస్టులు వేస్తున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్ పేజెస్ కి వీళ్ళకి మాత్రం ఏ నొప్పి లేని మాత్రం వీళ్ళకి ఎక్కువ నొప్పి వచ్చింది. సో ఇంత డీప్ గా చాలా మంది నార్మల్ ఆడియన్స్ అయితే మాత్రం చూడరు, సింపుల్ ఒక పోస్ట్ చూసి మిస్లీడ్ అవుతారు. బట్ ప్రీవియస్ కేరళ తమిళనాడు ఈవెంట్స్ లో ఎవరు కూడా మిస్లీడ్ అవ్వలేదు, ఎందుకంటే అవి తమిళ వర్డ్స్. ఆ డైలాగ్ లో 90% ఉండేదంతా కూడా తమిళ వర్డ్సే. మరొక ఎగ్జాంపుల్, ఇప్పుడు తమిళ వాళ్ళని సాంబార్లని ట్రోల్ చేస్తారని చెప్పి నార్త్ యాక్టర్స్ కి అస్సలు తెలియదు. అసలు నార్త్ యాక్టర్స్ కి సౌత్ లో ఉన్న లాంగ్వేజెస్ ఏంటో కూడా కన్ఫ్యూజ్ అవుతారు కొన్నిసార్లు. సో మీకైతే ఈ న్యూస్ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక తర్వాత స్పై యూనివర్స్ లో అయితే మాత్రం ఎన్టీఆర్ గారిని ఎప్పుడో క్యాస్ట్ తీసుకున్నారు. వార్ 2 లోని హృతిక్ రోషన్ గారికి అపోనెంట్ గా కనిపించబోతున్నారంటే చాలా వరకు ఒక యాంటీ హీరోగా, ఒక విలన్ గా ఉండబోతున్నారని ఆ న్యూస్ లో ఎక్కువ శాతం వచ్చింది కదా. అలానే మొన్న వచ్చిన టైగర్ 3 ఫిల్మ్ ఎండింగ్ పోస్ట్ క్రెడిట్స్ లో కూడా మనకి క్లియర్ గా ఒక పవర్ఫుల్ విలన్ గా భయంకరంగా ఏదో ఒక ఎలివేషన్ అయితే ఇచ్చారు. సో కానీ నిజానికి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మాత్రం అఫ్ కోర్స్ చాలా వరకు 90% ఒక టీం నుండి ఈ అప్డేట్ అనేది రివీల్ అయింది.
ముందుగా అసలు ఎన్టీఆర్ గారి ఫిలిం లోని ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టా లేదంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ అది ఒక టెర్రరిస్ట్ ఏజెంట్ విలన్ క్యారెక్టర్ అని అనుకున్నారు. కానీ రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆయన ఒక ఇండియా రా ఏజెంట్ గానే కనిపించబోతున్నారంట ఈ ఫిలిం లోని. అయితే వెంటనే మనకి పఠాన్ లో చూసిన జిమ్ క్యారెక్టర్ వైబ్స్ ఇస్తుంది. సేమ్ ఇండియన్ రా ఏజెంట్ ఏదో ఒక తప్పు జరిగి ఆయనకి ఇండియన్ గవర్నమెంట్ వల్ల ఏదో ఒక మోసం జరిగి కోపం అయ్యి అయితే ఒక టెర్రరిస్ట్ గా సపరేట్ గా ఇండిపెండెంట్ టెర్రరిస్ట్ గా అయితే మాత్రం జిమ్ మారిపోతాడు. సేమ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుందా అని. జిమ్ క్యారెక్టర్ గానీ ఐడియాలజీ గానీ మోటివ్ గానీ చాలా బాగా చూపించారు, అంతా బాగా వర్కౌట్ అయింది. కానీ మళ్ళీ అదే టెక్నిక్ అనేది వాడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. కానీ నిజానికి అసలు యాక్చువల్ గా ఎన్టీఆర్ గారు విలన్ క్యారెక్టరే కాదంట, ఒక హీరో టైప్ క్యారెక్టర్. మాక్సిమం ఒక యాంటీ హీరోగా మాత్రమే ఫిలిం లోని కనిపించచ్చంట. అవును గైస్, ఈ స్పై యూనివర్స్ లోనే ఒక కొత్త ఏజెంట్ క్యారెక్టర్ ఒక హీరో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఏ విధంగా మ్యాచ్ చేస్తారో తెలియదు. కానీ ఈ క్యారెక్టర్ అయితే వార్ 2 లోని చనిపోదు. దాంతో పాటు ఈ ఫిలిం తర్వాత ఈ క్యారెక్టర్ కి ఒక సపరేట్ సోలో స్పై ఫిలిం కూడా ఉండబోతుందంట. అప్కమింగ్ గా రాబోయే ఫ్యూచర్ స్పై యూనివర్స్ ఫిల్మ్స్ లోని ఈయన క్యారెక్టర్ కి క్యామియోస్ కూడా ఉంటాయంట. లైక్ టైగర్, ఇప్పుడు పఠాన్ అండ్ కబీర్ లాగా ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఒక హీరో టైప్ లో ఉండబోతుంది స్పై యూనివర్స్ లోని. ఇది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి చాలా మంచి న్యూస్. నేనైతే మొదట్లోని వార్ 2 లోనైతే మాత్రం హృతిక్ రోషన్ వర్సెస్ ప్రభాస్ ఉండొచ్చు అని చెప్పి రూమర్స్ ప్రకారం అనుకున్నాను, సెట్ అవ్వచ్చని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఎన్టీఆర్ గారు వచ్చారనమాట. కానీ అద్భుతమైన వెర్స్టైల్ యాక్టర్ కాబట్టి ఆయనకు తగ్గట్టే రోల్ ఉంటుందని అనుకుంటున్నాను. పర్సనల్లీ నేను లియో తర్వాత ఎల్సీయూ మీద, టైగర్ 3 తర్వాత ఈ స్పై యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏదో టైం పాస్ కి ఒకళ్ళు వస్తే తీస్తే చూడొచ్చు అంటే ఇంపాక్ట్ అయితే పోయింది కంప్లీట్ గా. మేబీ ఆదిత్య చోప్రా ఇప్పుడు ఆ స్పై యూనివర్స్ లోని టైగర్ 3 ఇంపాక్ట్ ని గట్టిగా అబ్జర్వ్ చేసి చాలా చేంజెస్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే టైగర్ వర్సెస్ పఠాన్ ని చాలా వరకు దూరం పెట్టి పఠాన్ 2 ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. నిజానికి పఠాన్ 2 అనౌన్స్ చేసినప్పుడు నేను అంత పెద్ద సర్ప్రైజ్ అవ్వలేదు. ఏదో ఒక టైం పాస్ గా నార్మల్ గా పాప్కార్న్ ఎంటర్టైనర్స్ గా చూడొచ్చులే అనుకున్నాను. కానీ టైగర్ వర్సెస్ పఠాన్ కి ముందే కొన్ని స్పిన్ ఆఫ్ ఫిల్మ్స్ ని సెపరేట్ గా ఇప్పుడు లేడీస్ స్పై ఫిల్మ్స్ కూడా ఉంటాయంట. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద ఈవెంట్స్ గా ప్లాన్ చేస్తున్నారు స్పై యూనివర్స్ లో అని చెప్పి వినగానే కొద్దిగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తారు కదా వాళ్ళేనా. ప్రీవియస్ ఏక్ ద టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్ ఈ 4 ఫిల్మ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ టైగర్ 3 చాలా అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. సో సరే బాగా ఫోకస్ చేసి మంచిగా తీస్తే ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాం, లేదంటే మరి ఇంకేం చేయలేం. నెక్స్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డే కి ప్లాన్ చేసిన ఈ వార్ 2 అనేది స్పై యూనివర్స్ లోనే ఒక గేమ్ చేంజింగ్ ఎలిమెంట్. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇక తర్వాత SSME 29 ఫిల్మ్ కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సో ఈ చాలా వరకు అప్డేట్స్ లోని కొంతవరకు మిస్లీడ్ కూడా జరుగుతుంది. అదేంటంటే ఈ ఫిల్మ్ యొక్క అనౌన్స్మెంట్ కి జేమ్స్ కామెరాన్ గారు వస్తున్నారు అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ గారు వస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే అప్పుడే వచ్చేస్తున్నాయి. బట్ ఇంతవరకు అలాంటి ప్లానింగ్స్ ఏవి కూడా జరగలేదు గైస్. ఆ న్యూస్ అంతా కూడా క్లిక్ బైట్ ఫేక్ అనమాట. జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పిల్బర్గ్ ఎవరిని కూడా SS రాజమౌళి గారు అప్రోచ్ అవ్వలేదు. కానీ ఆయన అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆ పాసిబిలిటీ అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంకా ఆయన ప్రయత్నించలేదు. ఎలాంటి హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ తోటి కూడా ఇంతవరకు వాళ్ళైతే మాత్రం మీటింగ్ డిస్కషన్స్ ఏమీ కూడా చేయలేదు గైస్. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా పెద్ద స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది పెద్ద టీం నుండి. నేను ఖచ్చితంగా అప్పుడు వీడియో చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తా. బడ్జెట్ అయితే ఈ ఫిలిం RRR కన్నా ఎక్కువ ఉంటుంది. సో 700-800 కోట్లు ఉండొచ్చు. కానీ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ కూడా లేదు. కానీ అప్పుడే 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు బడ్జెట్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి హాలీవుడ్ ఫిల్మ్స్ రేంజ్ లోని. అది కూడా ఫేక్ న్యూసే. కానీ వీటి మధ్యలోని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సో ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చాలా వరకు నిజమయ్యే పాసిబిలిటీ ఎక్కువ శాతం ఉందన్నమాట. ఫిలిం లోని ఇంతవరకు రీసెంట్ గా అయితే మాత్రం మహేష్ బాబు గారిని ఒక డిఫరెంట్ స్క్రీన్ టెస్ట్లు చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యారు, డిసైడ్ అయ్యారు. సో దానికి మంచి ఫిట్ గా ఉండడం గురించి వర్కౌట్స్ కూడా మహేష్ బాబు గారు చాలా బాగా చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లోని. సో ఈ ఫిలిం లో అయితే మాత్రం మహేష్ బాబు గారిని ఒక 8 డిఫరెంట్ లుక్స్ లో చూపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. అఫ్ కోర్స్ దీని గురించి చాలా వరకు స్ట్రాంగ్ బజ్ అయితే మాత్రం ఎక్కువగా రన్ అవుతుంది. అంటే ఇది ఒక ఆఫ్రికన్ అడ్వెంచర్ జర్నీ కదా. సో ఆ విధంగా అయితే మాత్రం కొన్ని పోర్షన్స్ అన్ని కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి. సో దానికి సంబంధించి ఆయన ఈ ఫిలిం లోని డిఫరెంట్ లుక్స్ లో కనిపించే అవకాశం ఉంది. మనకు తెలిసిందే మహేష్ బాబు గారు మోస్ట్లీ స్టార్ హీరో మెటీరియల్. అంటే ఆయన కెరీర్ లో ఎక్కువ శాతం స్క్రీన్ ప్రెజెన్స్ బేస్డ్ రోల్స్ తప్ప యాక్టింగ్ స్కోప్ రోల్స్ చాలా తక్కువ చేశారు, రేర్ గా. సో ఈ ఫిలిం లో గట్టిగా యాక్టింగ్ ని బయటకు తీసే ఛాన్స్ ఉందని చెప్పి కూడా గట్టిగా బజ్ వస్తుంది. మరి చూద్దాం ఏ విధంగా SS రాజమౌళి గారు పాన్ వరల్డ్ గా ప్లాన్ చేస్తారనే దాని గురించి. ప్రమోషన్స్ లో ఆయన ఎక్కడ కూడా తక్కువ చేయలేం. మరి గట్టిగా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ ని బాగా యూజ్ చేసుకోవాలి ఫిలిం కి.